ఇక పర్మిషన్ లేకుండా సర్కార్ పైకమంతా ఎట్లిస్తారులా? ఫారెన్ కంపెనీకి ఆగమాగం 55 కోట్లు ఇవ్వాల్సిన అవసరం ఏముండే? అగ్రిమెంట్ రూల్స్ అన్ని పాటించిర్రా? ఇక మొత్తం నీ చేతుల మీద నుంచే నడిచిందా? క్యాబినెట్ ఓకే అనద్దా? ఆర్బీఐ పర్మిషన్ తీసుకోవాలని నీకు తెలియదా? ఇగో గిట్లా ప్రశ్నలు వేసిండ్రట ఏసీ బోళ్ళు. మరి కేటీఆర్ ఏం జవాబు చెప్పిండో ఈయన రూపారి. కార్ రేసు కేసులో కారు పార్టీ పెబ్బ కేటీఆర్ను దాదాపు 7 గంటలు అంటే పొద్దుగాల 10:30 నుంచి సాయంత్రం 5 గంటల దాకా పగటీలు బువ్వ తినేతందుకు 1:30కు జర్రంతసేపు విరామిచ్చి పసినల మీద పసినలేసిండ్రు ఏసీ బోళ్ళు. ఇక పొద్దంతా కార్ రేసు కేసు విచారణ టాప్ గేర్ల నడిచినా గానీ ఆఖరికి సందకారు ఇడిచిపెట్టిండ్రులా. కేటీఆర్ సారు హైకోర్టులా క్వాష్ పిటిషన్ ఎత్తే గా పిటిషన్ కోర్టు వెనుకకు పంపే వరకల్లా దేశంలో ఉన్న పెద్ద కోర్టు సుప్రీంకోర్టులో కూడా గదే పిటిషన్ వేసిండు. గా పిటిషన్ ఈ నెల 15వ తారీఖున విచారణ చేస్తానన్నది సుప్రీంకోర్టు. పోలీసు వాళ్ళ మీద నమ్మకం లేదని లాయర్లను ఎంబడి పెట్టుకొచ్చుకుంటారంటే కోర్టు లాయర్లకు లోపలికొచ్చేందుకు పర్మిషన్ ఇవ్వకుంటే బయటికెళ్ళి చూడొచ్చని చెప్పింది కదా. అగో గందుకనే సీనియర్ లాయర్ రామచంద్రరావు సారు కిటికీలకెళ్ళి ఎంక్వైరీ ఎట్లెట్లా నడుతుందని తొంగి తొంగి చూసిండు. ఇక కేటీఆర్ అన్నతోని ఐఏఎస్ అధికారి అరవింద్ సార్ను కూడా ఏసీ వాళ్ళు ఎంక్వైరీలా ఆయనను కూడా గివ్వే ప్రశ్నలు అడిగినరట. ఇక ఎంక్వైరీలా మొత్తం వీళ్ళు చెప్పిందంతా వీడియో రికార్డు చేసుకొని మళ్ళా రావాల్సింది ఉంటుందని ఇంటికి తోలిచ్చిండ్రట. ఈ ఎంక్వైరీ అయిపోయాక బయటకు వచ్చి కేటీఆర్ సార్ ఏమన్నాడంటే ఇదొక్క చెత్త కేసు, ఇంట్లో పసలేదు ఏం లేదు, ఏదో పొలిటికల్ పవర్ చూపించుకునేందుకు కేసు పెట్టిండ్రని చక్కగా కారెక్కి గులాబీ భవన్కు పోయిండులా. చెత్త కేసు, ఇందులో విషయమే లేదు, మీరు అసలు ఏం చేస్తున్నారో కూడా ఈ ప్రభుత్వ ఒత్తిడిలో మీకే తెలియదు, పూర్తి స్థాయిలో అసంబద్ధమైన కేసు అని కూడా వాళ్ళకి చెప్పాను. ఇక కేటీఆర్ అన్న గులాబీ భవన్ కు రాగానే కార్ పార్టీ లీడర్లు ఎత్తుకొని లోపలికి తోలుకపోయినరు. ఇక గక్కడ విలేకరుల మీటింగ్ పెట్టి రేవంత్ రెడ్డి జైలుకు పోయిండు కాబట్టి గాయని లెక్కనే అందరినీ జైలుకు తోలుదామని అనుకుంటానని నేను రేవంత్ రెడ్డి గారిని, నీకు పైశాచికానందం ఉంది, అర్జెంటుగా నేను జైలుకు పోయినా కాబట్టి అందరినీ జైలుకు పంపాలి అని నీకు ఆనందం. నేనేమో విదేశాలు తిరిగి పెట్టుబడులు తెచ్చినా కాబట్టి నాకేమో విదేశాల స్థాయిలో మన రాష్ట్రం మన దేశం డెవలప్ కావాలని నాకుంది. నీకు మాకు తేడా అది. ప్రపంచ పటంలో హైదరాబాద్ని పెట్టాలి, తెలంగాణను పెట్టాలన్నది మా నాయకుడు కేసీఆర్ కమిట్మెంటు, మా కమిట్మెంటు. మేము నీలాగా 50 లక్షల రూపాయలతో దొరికిన దొంగలం కాదు, నీలాగా లుచ్చా పనులు చేసిన వాళ్ళం కాదు. నీకు భయపడేటోడెవడు బీఆర్ఎస్ పార్టీలో తెలంగాణలో లేడు. మిస్టర్ రేవంత్, నేను నీ లెక్క డబ్బు సంచులతోని దొరకలేదు, నువ్వెన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని గట్టిగానే గరమైండు. ఈ కేసు ముందట ఎంత దూరం పోతుందో చూద్దాం గాని ఇప్పటికైతే గిదే ముచ్చటులా.